హాయ్ అండి. ఈరోజు ఇడ్లీ పాత్ర లేకుండా ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి ఒక లోతుగా ఉన్న కళాయి అనేది తీసుకున్నాను. దాంట్లో సగం కన్నా కొంచెం తక్కువగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నేను ఇడ్లీ పెట్టడానికి తీసుకునే ప్లేట్ అనేది బ్యాలెన్సింగ్గా ఉండడం కోసం మధ్యలో ఒక బౌల్ అనేది యాడ్ చేసుకున్నాను. సో మీరు తీసుకునే ప్లేట్ కొంచెం బ్యాలెన్సింగ్ అనిపిస్తే మీరు బౌల్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో నేను ఇట్లా కొంచెం లోతుగా ఉన్న ప్లేట్ అనేది తీసుకొని దాంట్లో ఇడ్లీ పిండి యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా మీకు సరిపడినంత ఇడ్లీ పిండి అనేది యాడ్ చేసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని దీని మీద ఆవిరి పోకుండా సరిపడినంత కరెక్ట్గా సరిపోయినట్టు మూత సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుని లో టు మీడియంలో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అనేది ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే చూసారు కదా, ఇలా అనేది ఇడ్లీ అనేది ప్రిపేర్ అయిపోతుంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పెట్టుకోవడం వల్ల మనం ఎక్కువగా గిన్నెలు వాడాల్సిన అవసరం ఉండదు. మనకి ఎక్కువ ఇడ్లీ పాత్ర పెట్టుకుంటే 2-3 ప్లేట్స్ కడుక్కోవాలి కదా, 2-3 ప్లేట్స్ కడగాల్సిన అవసరం ఉండదు. ఇలా ఒకే ప్లేట్లో పెట్టేసుకోవచ్చు. ఈ ప్లేట్లోనే ఒక 2 టైమ్స్ పెడితే సరిపోతుంది, అందరికీ సరిపోతుంది. ఇలాగా చల్లగా అయిన తర్వాత చూసారు కదా, ఇలా మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు ముక్కలు కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ అండ్ టైం సేవింగ్ అండ్ పని కూడా తగ్గుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.